బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలని కాంగ్రెస్ కాలరాసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారు కదా అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించకపోతే విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయబోమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి. డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు, మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టాలి. మేము ఆడ పోయి మేము ఇక్కడ 10% అయితే 5% ఢిల్లీలో ఇవ్వాలి. ఈడ 5% తీసుకుంటే ఢిల్లీలో 3% ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే. మరి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతోనే వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు.